పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని 28వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలు అనేది త్రాగవలను. ఉదయకాలం ఆరాధనలు చూస్తూ వచ్చాం కదా. దేవుని కృప అందరి ఎడల ఎట్లుందంట? అధికముగా ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోయి ఉంచడం మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చివరి మాట 16 వచ్చినది. జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏం జాగ్రత్త? దేవుని కృపను మనం పొందకుండా తప్పిపోతామేమో అని ఏం చేయాలంట? మనం జాగ్రత్త పడే విషయాలు చాలా ఉన్నాయి. అందులో దేవుని కృపను కూడా మనము పొందకుండా తప్పిపోతామేమోనని జాగ్రత్తగా చూసుకో. సౌలు విషయంలో ప్రభు అంటాడు కదా, సౌలుకు నా కృప దూరము చేసినట్లు. సౌలు విషయంలో దేవుడు తన కృపను ఏం చేసినాడంట? దూరం చేశాడంట. ఎందుకు? తన యొక్క అవిధేయతా స్థితి, తనలో ఉన్నటువంటి లోబడలేని స్థితి, తనలో ఉన్న నిజమైన పశ్చాత్తాపం లేనటువంటి స్థితి సౌలులో ఇట్టి దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? తన కృపను దూరం చేశాడు. సౌలు పశ్చాత్తాపం లేకపోయినాడు. అయ్యో నేను తప్పు చేశానే ప్రభువా, అమాలేకుల విషయంలో నువ్వు చెప్పినది నేను చేయలేకపోయా, నువ్వు చెప్పినట్లుగా నేను నడుచుకోలేకపోయా, నా జ్ఞానాన్ని ఉపయోగించిన, లేకపోతే మనుషులకు భయపడ్డా, నన్ను క్షమించు, నన్ను కడుగు అని తను అడగలేకపోయినాడు, పశ్చాత్తాపం లేకపోయినాడు. నిజమైన పశ్చాత్తాపం తనలో లేకపోతా వచ్చింది కనుక దేవుడు తన కృపను ఏం చేశాడు? దూరం చేశాడు. చాలాసార్లు మన తప్పిదాలను మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడకపోవడం ద్వారా, సౌలు ప్రవర్తించటం ద్వారా మనము కూడా దేవుని కృప నుండి ఏం చేయబోతాం? మనము తొలగిపోతాం. సౌలు తను రాజుగా ఉన్నప్పటికీ తనలో నిజమైన పశ్చాత్తాపము లేదు. సమూయేలు వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వు చేసింది ఏంటి, నువ్వు చేసిన పని ఏమిటి అంటే పశ్చాత్తాపం లేకపోయినా, చెప్పినట్లే చేశా కదా అంటా వచ్చిన. చాలాసార్లు మనలో ఏముంటుందంటే, నేను బాగానే నడుచుకుంటున్నాను కదా, నాదేం తప్పేం లేదు కదా, నా పొరపాటు ఏం లేదు కదా అన్న భావన మనం కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏశావు జ్యేష్ఠుడు. ఎవరు? జ్యేష్ఠుడు, ప్రథమ కుమారుడు. పరిశుద్ధ గ్రంథములో జ్యేష్ఠునికి అధికమైనటువంటి ఆశీర్వాదాలు, రెండంతల ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. అయితే ఏశావు ఆ ఆశీర్వాదం విషయంలో శ్రద్ధ లేదనమాట. ఏం లేదానికి? శ్రద్ధ లేదు. లోక సంబంధమైన ఆకలి తీర్చిపడితే చాలే, లోక సంబంధంగా ఉంటే చాలే అనుకుంటా వచ్చినాయి. నిజమైన ఆశీర్వాదం విషయమైనటువంటి తనకు పట్టింపు లేదనమాట. యాకోబుకుంది ఏమని? ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను, నిన్ను పోనీయను. ఏం ఆశీర్వాదం? మందలున్నాయి కదా, భార్యలున్నారు, పిల్లలున్నారు. ఇది కాదు ప్రభువా, నిజమైన భార్యలు పిల్లలు ఈ మందలు కాదు ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం నాకు కావాలి. కాబట్టి అడిగినా, ప్రభువా ఏశావులో లేదు మరి ఆశీర్వాదం, ఏముందిలే సర్లే తీసుకో, ఈ జ్యేష్ఠత్వం కావాలన్నా నీకు తీసుకో, నాకేం కావాలి? ఈ ఆకలి తీర్చు అంటే ఏమంటారు కదా కొంతమందికి అల్ప సంతోషం అంటే. ఏం సంతోషము? అల్ప సంతోషం అన్నమాట. ఆ సమయానికి ఆ అక్కర తీర్చబడితే చాలు అనుకున్నాడు. అంటే తన యొక్క అయ్యో నేను జ్యేష్ఠ కుమారుని కదా,
రెండంతల ఆశీర్వాదానికి నేను పాత్రుని కదా అన్న భావన తనకి లేదన్నమాట. కాబట్టి ఏశావు కూడా దేవుని కృపను ఏం చేసుకున్నాడు? వ్యర్థము చేసుకున్నాడు. అయితే దావీదు విషయంలో దేవుడు అంటాడు, శాశ్వతమైన కృపను నేను నీకు చెప్తాను. ఎటువంటి కృప అంటది? ఏమి దావీదుకు శాశ్వతమైన కృప, సౌలుకు దేవుడు కృప దూరం చేయడం ఏంటి అంటే, దావీదు పాపం చేసినాడు. ఏం చేసినాడు? పశ్చాత్తాపడినాడు. ఏముంది దానిలో? పశ్చాత్తాపం. ప్రభువా, నువ్వు నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నేను పాపంలోనే పుట్టిన వాడిని, నా స్వభావం ఇలాంటిది, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని దేవుణ్ణి అడుగుతా వచ్చినాడు. తను 4 సార్లు తప్పిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. అయితే ఆ సమయం అంతటిలో కూడా తను ఎలాగున్నాడు? పశ్చాత్తాపడినాడు. పశ్చాత్తాపడే మనసు తనలో ఉందన్నమాట. కాబట్టి ఎవరిలైతే పశ్చాత్తాపడే మనసు ఉంటుందో వారికి దేవుడు ఏం చేస్తాడు? తన కృపను దూరము చేయడు. కానీ దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను చూపుతాడు. కాబట్టి పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా, దేవుని కృప నుండి మీరు పొందకుండా తప్పిపోతారేమో, జాగ్రత్త. ఏమన్నా జాగ్రత్త? సౌలు లాంటి మనసు మనలో ఉండకూడదు. ఎలాంటి మనసు? సౌలు పాపం చేసినా దాన్ని ఏం చేసుకున్నాడు? కప్పిపుచ్చుకున్నాడు. పర్లేదులే అనుకున్నాడు. దాని విషయంలో పట్టింపు లేని వాడిగా ఉన్నాడు. పాపం విషయంలో తను పశ్చాత్తాపం లేకుండా ఉంటా వచ్చినాడు. కఠిన మనసు కలిగి ఉంటా వచ్చినాడు. వాతవేవుడిని మనసాక్షి కలిగి ఉంటా వచ్చినాడు. తనలో నిజమైన పశ్చాత్తాపం లేనటువంటి స్థితి. కనుకనే దేవుడు సౌలుకి ఏం చేసినాడంటే తన కృపను దూరం చేశాడు. కష్టకాలంలో, అపత్కాలంలో మొరపెడతా ఉన్నాడు. దేవుడు అతనికి ఏం చేయలేదు? ప్రత్యుత్తరము ఇవ్వలేదు. కళ ద్వారా కూడా మాట్లాడలేదంట. ఏం చేయలేదంట? వాక్యం ద్వారా పోతే పోయిందిలే, కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడకపోతే ఈ లోకంలో ఎవరి మనతో మాట్లాడకపోయినా పర్లా, భార్య మాట్లాడకపోయినా, భర్త మాట్లాడకపోయినా, పిల్లలు మాట్లాడకపోయినా, బంధువులు ఎవరు మాట్లాడకపోయినా పర్లా, దేవుడు మనతో మాట్లాడాలి. కాబట్టి దావీదు మనసు ఎలాంటిదంటే, తను పాపం చేసినప్పుడు ఎట్లా చేస్తా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? కప్పిపుచ్చుకోవాలి. దాని విషయంలో ఏం చేస్తా ఉన్నాడు? పశ్చాత్తాపం. మరి నామమాత్రంగా పశ్చాత్తాపడడం కాదు, మరి ఏదో ప్రభువా పాపం చేశాలే ప్రభువా క్షమించను కాదు. ఎట్లా పశ్చాత్తాపడినాడు? హృదయమార మనస్ఫూర్తిగా దేవుణ్ణి గోజాడుతూ వచ్చిన. కనుకనే దేవుడు దావీదుకు చెప్తా వచ్చినాడు, శాశ్వతమైన కృపను నేను నీకు చెప్తా. దావీదుకే కాదు, మనకు కూడా అంటా ఉన్నాడు. చూడమ్మా, చూద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చు. మన దేవుడు ఎలాంటి వాడు? జాలిపడేవాడు. కనుకనే పైన మాట పిలుస్తా ఉన్నాడు. 6వ వచనం రాయబడతాడు, యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. చూడండి, 54వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడవబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. రాయబడుతుంది కదా యెషయా గ్రంథంలో, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా ఆయన చేతులు చాపుతాడు. నాకు లోబడు కుమారుడా, నాకు విధేయత చూపు కుమారుడా, నీ పాపం విషయమై పశ్చాత్తాపడు, నీ పాపను విడిచిపెట్టి నా ఎదుకురా, నేను ఏందో జాలి పడతా ఉన్నా, నీ ఎడల నేను నీకు కృపను చూపు. కాబట్టి కృప గల దేవుణ్ణి నిర్లక్ష్యం చేయదు, ఆ కృపను వ్యర్థం చేసుకోవద్దు. కనుక పౌలు అంటాడు, కొరింథీయులకు రాస్తా అనుకుంటాను, దేవుని కృపను మనం ఏం చేయకూడదంట? వ్యర్థము చేసుకోవాలి. దేవుని కృప మనకి అనుదినం ఇవ్వబడతా ఉంది. ఆ కృపను మనం ఏం చేయకూడదు? వ్యర్థము చేసుకోవాలి. కాబట్టి దావీదు పశ్చాత్తాపడినాడు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నా హృదయం, నా శుద్ధ హృదయం దయచేయి, స్థిరమైన మనసు నాకు దయచేయి అని ప్రభువును అడిగినాడు, పశ్చాత్తాపడినాడు. కనుకనే దేవుడు దావీదుతో అంటా వచ్చినాడు, శాశ్వతమైన కృప నేను నీకు. కాబట్టి
సౌలు లాంటి మనసును మనం కలిగి ఉండవద్దు. ఏం మనసు? ఎలాంటి మనసు? సౌలు లాంటి మనసు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, దేవుడు మనతో మాట్లాడినప్పుడల్లా మనం పశ్చాత్తాపడాలి, సరి చేసుకోవాలి, విధేయత చూపాలి. అయితే సౌలు ఏం చేయలేదు? పశ్చాత్తాపడలేదు. ఏం చేయలేదు? పశ్చాత్తాపడలేదన్నమాట. తన జీవితంలో పశ్చాత్తాపడినట్టుగా లేదు. కాబట్టి దేవుని బిడ్డలముగా మనం అనేక సార్లు, పలుమార్లు, లెక్కలేనని మార్లు తప్పిపోయేవారమే. పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోని వాళ్ళు ఎవరు కూడా లేరు. అందరూ తప్పిపోయిన వాళ్ళే, కానీ మనము తప్పిపోయిన వాళ్ళమే. అయితే దేవుని యొద్ద మనం ఏం పడాలా? పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడు మనకు తన కృపను ఇస్తాడు. ఆ కృప ఎలాంటిది? మనల్ని ఉదయకాలం చూస్తా వచ్చినాం కదా, పాతాళం నుంచి తప్పించేది, ఆదరించేది, బలపరిచేది, తోడుగా ఉండేది. ఈ కృప మనము వ్యర్థము చేసుకోవాలి. కాబట్టి నేను గత కాలంలో నాకు 3 విషయాలు జ్ఞాపకం చేపడతా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? యెరూషలేము ఉన్నాడు. యెరూషలేములో ఉన్న వ్యక్తి దేన్ని చూసినాడు? యెరికోను చూసినాడు. ఏం చూసినాడు? యెరూషలేము బంగారుతో కట్టబడిన పట్టణం. బంగారుతో కట్టబడి, ఇప్పుడు మనం బంగారాన్ని చూస్తామా లేకపోతే మట్టిని చూస్తామా? మేము ఇక్కడ అది తాజ్మహల్ చూసేకపోయాం. తాజ్మహల్ని చూస్తా అంటారా లేకపోతే చుట్టూ మట్టిని చూస్తారా? యెరూషలేములో ఉన్న వ్యక్తి దేన్ని చూడాలా? ఈ బంగారుతో కట్టబడింది, ఏంది ఇట్లా ఉంది, ఎట్లా దేవుడు అని ఏం చేయాలి? తను దేన్ని చూశాడంట? యెరికో ఏం లాంటిది? శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైన దాని వైపు చూసినాడు. తన ప్రయాణాన్ని ఏం చేశాడు? యెరికో వైపు వెళ్తా వచ్చినాడు. నాకు అనిపిస్తుంది, యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి, యెరూషలేములో ఆనందం ఉంది, యెరూషలేములో సంతోషం ఉంది, యెరూషలేములో తృప్తి ఉంది, యెరూషలేములో దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధిని తను అనుభవించకుండా తన దృష్టిని ఎక్కడ పోయింది? యెరికో వైపు. చాలాసార్లు మనం దేవుని ఇంట్లో ఉన్నట్టే ఉంటాం, దేవుని సన్నిధిలో ఉన్నట్టే ఉంటాం. దేవుని సన్నిధిని అనుభవించుకోకుండా, దేవుని సంతోషాన్ని మనం పొందకుండా, దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా, దేవుని వైపు మనం చూడకుండా ఏం చూస్తూ ఉంటాం? చాలాసార్లు వ్యర్థమైన వాటిని చూస్తాం. కాబట్టి దావీదు అంటాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులను త్రిప్పివేయి. చాలాసార్లు మన దృష్టి, మన మనసు వ్యర్థం వైపు పోతూ ఉంటుంది అన్నమాట. వారి వైపు, వీరి వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు. కాబట్టి జాగ్రత్త పడాలి. దేవుడు అంటా వచ్చినాడు. అక్కడ ఎలా పెడుతుందంటే, ఆ వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడ చూసినాడు? యెరికోకు చూసినాడు. కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడూ ఎక్కడ ఉండాలా? పైనున్న వాటి మీదనే. దేని మీద అంట? పైనున్న వాటి మీద. మనకి రాయబడుతుంది కదా, ఎక్కడ మాట చూద్దామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ వచనం చదవండి. వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు, మన మనస్సు దేని మీద ఉండకూడదు? భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. కాబట్టి ఆ వ్యక్తి భూ సంబంధమైన వాటి మీద, యెరికో మీద తన దృష్టి నిలిపినాడు. తను ఏం పొందినాడు? దొంగల చేతికి చిక్కినాడు. దొంగలంతా ఏం చేసినారంట? దోచుకొని పోయినాడు. సర్వ సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి దొంగల చేతికి చిక్కి అన్నీ ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. దొంగల చేతికి. దొంగ ఎవరు? మీ విరోధి అయినా వాడు మనల్ని ఏం చేస్తాడు? అన్నీ దోచుకొని పోతాడు. అన్నీ దోచుకొని పోతాడు. కాబట్టి ఎందుకు ఆ వ్యక్తి దేన్ని చూశాడు? యెరికోని చూశాడు. యెరికో వైపు తన దృష్టిని నిలిపినాడు. కాబట్టి మన జీవితంలో భూ సంబంధమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద మనము మనసు. ఇంకో వ్యక్తి గురించి చూస్తాను. అబ్రహాముతో కూడా ఎవరున్నారు? లోతున్నాడు. కలిసే వచ్చినాడు. అవునా కదా? ఆయన బతిమాలుకున్నాడో ఈయన రమ్మన్నాడో మనకు తెలియదు, అది గ్రంథంలో రాయబడలేదు. ఇద్దరు కలిసి వచ్చినారు. సందర్భం వచ్చినప్పుడు లోతు దేన్ని చూసినాడంట? అబ్రహాముని చూడలా. అబ్రహాము దగ్గర ఉండాలని ఆలోచించేలా. అదేం చూశాడు? లోతును సొదొమ గొమొరాలను చూసినాడు. సొదొమ గొమొరాలు ఎట్లాంటివి? అవి దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి
ఘోరమైన పాపము చేసిన పట్టణం అని అంటది. చూడండి, లోతు దృష్టి ఎక్కడికి పోయింది? దేవుని ఉగ్రత నిలిచిన పట్టణం మీద తన దృష్టి పోయింది. తద్వారా తాను ఎంతో నష్టపోయాడు. లూకాసు వార్తలో కూడా మనం చూస్తాం, ధనవంతుని కుమారుడు. ఏ కుమారుడు? ఆ కుమారుడు బీదవాని కుమారుడు కాదు, ధనవంతుని కుమారుడు. సమృద్ధి అయిన ఆహారం ఉన్నటువంటి ఇంటిలో ఉన్న వ్యక్తికి ఏం చూసినాడంట? లోకంలో చూసినాడు, లోకం వైపు దృష్టి చూపించినాడు. ఎందుకో నేను అనిపిస్తుంది, నిజమైన సంతోషం, నిజమైన ఆనందము దేవుని ఇంట్లో ఉండగా, దేవుని సన్నిధిలో ఉండగా దీనికంటే ఎక్కువైన ఆనందం ఉందని సాతాను చూపిస్తాడనమాట. ఎవరికి? యేసుప్రభుని వదిలిపెట్టినాడా? యేసుప్రభుని వదిలిపెట్టాడా సాతాను? ఎత్తైన పట్టణానికి తీసుకుపోయి ఇదంతా చూడండి, ఇదంతా చూడండి. మనం కూడా ఇదే చూపించేది సాతాను. అవ్వ పాపము ఆదాం పడుకొని ఉన్నాడేమో, అవ్వ మేల్కొని ఉందేమో, తీసుకుపోయి చూపించినాడు. ఏం చూపించినాడు? ఏదైతే చేయొద్దన్నాడో దాన్నే చూపించినాడు. ఆ సమయంలో ఒక్క క్షణం తన దృష్టి వేరే పండు మీద పోయినంటే బాగుండేదేమో, అంటే మనకు తెలియదులే. అయితే ఆమె ఏం చేసింది? ఆ పండు మీద. తద్వారా తను ఏం పొందింది? నష్టపోయింది, శాపం పొందింది, ప్రయాస తెచ్చుకుంది. కాబట్టి నేను తలంపు ఏంటంటే, మన దృష్టిని మరలు కలపాలని సాతాను ప్రయత్నాలు చేసేవాడిగా ఉన్నాడు. ఇది నేను చెప్పబోయే మాట. మన దృష్టి ప్రభువు మీద కాకుండా, మన మనసు ప్రభు వైపు కాకుండా సాతాను ఏం చేస్తాడు? మన దృష్టిని మరలు కలుపుతాడు వేరే వాటి మీద. దావీదు కూడా యుద్ధానికి పోల్చిన వాడు ఏం చేసినాడు? యెరూషలేములోనే ఆగిపోయినాడు. ఎక్కడ ఉండవలసిన వ్యక్తి ఆయన? యుద్ధములో జనుల కంటే ముందుగా ఉండి యుద్ధము చేయాల్సిన వ్యక్తి యెరూషలేములో ఆగిపోయి ఏం చేసినాడు? మీరు పోండి, నాకు నిద్ర వస్తుంది, వారం రోజుల నుంచి యుద్ధాల్లో పొందినాను కదా, యుద్ధాలు చేసి వచ్చా కదా, నేను అలసిపోయానలే, మీరు పోండి అన్నాడేమో, మనకి తెలియదు. అయితే యెరూషలేములోనే ఆగిపోయినాడు, బాగా నిద్రపోయినాడు, మెలకు వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడు? పాపము చేశాడు. అంటే తలంపు ఏంటంటే, మన దృష్టిని సాతాను ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలనుకుంటాడు? మరలు కలపాలని చూస్తాడు. కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడూ ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. ఎవరి మీద ఉండాలా? దేవుని మీద. పరిస్థితులు ఎలాంటివైనా పర్లా, నీ జీవితంలో పరిస్థితులు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ దృష్టి ప్రభు మీద నుండి ఏం కాకూడదు? తొలగిపోకూడదు. ఉదయకాలం కూడా జ్ఞాపకం చేస్తా వచ్చిన పౌలును ఏం చేశారు? అందరూ విడిచిపెట్టారు. అంటే విడిచిపెట్టినంటే మరణము, లేకపోతే శ్రమను, లేకపోతే ఏదో ఒకటి మనిషిని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది, విడిచిపెట్టేట్లుగా చేస్తారు. అయితే దేవుడు పౌలుని ఏం చేసినాడు? బలపరిచినాడు. ఏం చేసినాడు? బలపరిచినాడు. స్నేహితులే మనకేమవుతారు? శత్రువులు అవుతారు. దావీదుకు ఉన్న స్నేహితులు ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. యోబు స్నేహితులే యోబుకి ఏమైపోయారు? అంటే పరిస్థితులు మనుషులు ఏం చేస్తాయి? మారుస్తాయి, శత్రువులుగా చేస్తారు. శత్రువులే మిత్రులు స్నేహితులు అవుతారు, స్నేహితులు అవుతారు, శత్రువులు అవుతారు. పరిస్థితులు అలాగవుతాయి. అయితే మన దృష్టి ఏ పరిస్థితి అందుకు కూడా దేవుని వైపు మనం ఏం చేయకూడదు? దేవుని వైపు నుండి మనం తొలగిపోకూడదు. దేవుని వైపు నుండి మన దృష్టి తొలగిపోకూడదు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, దేవుని కృపను మనం ఏం చేయకూడదు? వ్యర్థము చేసుకో. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన నీ యందు జాలి పడుతూ ఉన్నాడు, ఆయన నీకు కృప చూపుతా ఉన్నాడు, ఆయన నీ యందు కనికరం చూపుతా ఉన్నాడు, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను బలపరచాలని, నిన్ను ఆదరించాలని, నీకు తోడుగా ఉండాలని, నిన్ను నడిపించాలని, నీకు ఉపదేశం చేయాలని, నీకు సహాయము చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అయితే పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఆయన ఎదుగొచ్చినట్లయితే ఆయన నిన్ను సమకూర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దావీదు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు కనుక తను ఏదైతే నష్టపోయాడో తిరిగి దేవుడు ఏం చేశాడు? దాన్ని సమకూర్చినాడు. కాబట్టి ఎప్పుడైతే మనలో పశ్చాత్తాపడే మనసు ఉంటుందో, ఏ మనసు చెప్పండి, ఏ మనసు? పశ్చాత్తాపడే మనసు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనం క్షమిస్తాడు, తిరిగి మనల్ని ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. ఆయన మన సమకూర్చువాడు. ఆయన పేరు ఎలాంటిదంటే సమకూర్చువాడు. ఆయన మంది జాలిపడి సమకూర్చేవాడు కనుక నిరంతరము మనలో ఏముండాలా?
పశ్చాత్తాపడే మనసు ఉండాలి. కనుకనే ప్రతి ఆదివారము మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం ఏం చేపడతా ఉన్నాము? దేవుని వాక్యము చేత మనం పరీక్షించుకోకుండా సౌలు వలె కఠిన హృదయం కలిగి పశ్చాత్తాపడ మనసులు లేకుండా మనం బలిలో పాలు పొందుట ద్వారా మనకేమవుతుంది? నష్టం ఉంది. సౌలుకు దేవుడు సమయం ఇచ్చినాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అయితే తాను పశ్చాత్తాపడలేదు కనుకనే దేవుడు తన కృపను ఏం చేశాడు? దూరం చేశాడు. కాబట్టి ఈ సమయంలో పశ్చాత్తాపడి ఏదైనా దేవుడు మనకు చూపించినప్పుడు, దేవుడు మనకు బయలుపరిచినప్పుడు, అనుదిన వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలా? దావీదు పశ్చాత్తాపడినట్లుగా, దావీదు తగ్గించుకున్నట్లుగా, దావీదు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచినట్లుగా మనము పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని ఖండించువాడుగా ఉన్నాడు, సమకూర్చువాడుగా ఉన్నాడు. మనం చదువుకున్న భాగంలో ఒక మాట చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అందరం చదవండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అందరం చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిల్చున్నట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కొన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఆత్మలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 దేవునికి కన్నుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు ఏం చేస్తా ఉన్నాయంట? భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మ. చూడండి, ఒక మాట చదువుతూ వచ్చినట్లయితే ఆది కాండము, హాగరు అంటది, ఆది కాండము 16వ అధ్యాయం అనుకుంటా. ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఈ దేవుడు ఎలాంటి వాడు? చూచుచున్న దేవుడు. హాగరు అంటా వచ్చింది, తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టిందంట? చూచుచున్న దేవుడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? చూచుచున్నవాడు. హాగరు తన విషయములో తను అంటా ఉంది, అయ్యా నన్ను చూచుచున్న దేవుడవు. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మన మీద కన్నులు ఇచ్చిన వాడు చూడకుండా. ఆయన మనల్ని కన్నులు ఇచ్చిన వాడు కాబట్టి ఆయన చూడకుండా ఉంటాడా? తప్పక చూస్తాడు. ఆయనకు మరుగైనది ఏది? భక్తులు అంటాడు కదా, నేను ఎక్కడికి పోయినా నువ్వు అక్కడ ఉన్నా, పాతాళం పోయినా ఎక్కడికి పోయినా ఆయన అక్కడ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏది? ఆయన సమస్తమును తేటగా చూచుచున్నవాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా. కాబట్టి హాగర్ అంటా ఉంది, అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు. చూడండి ఏం చూస్తూ ఉన్నాడు అంటే ఆది కాండము 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. చాలు. 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలు. నా ప్రజల బాధను నిక్షేముగా ఆయన మనం చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తూ ఉన్నాడు? ఆయన మన బాధని చూస్తూ ఉన్నాడు.
రాయబడతా ఉంది. మోషేతో అంటా ఉన్నాడు, అయ్యా నా ప్రజల బాధ నేను చూస్తా ఉన్నా, నా ప్రజలు ఎంత బాధింపబడుతూ ఉన్నారు, నా ప్రజలు ఎలాంటి బాధలు గుండా వెళ్తూ ఉన్నారు, నా ప్రజలు ఎలాంటి శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు, నా ప్రజలు ఎలాంటి హింసలు గుండా వెళ్తూ ఉన్నారు, నా ప్రజలు ఎటువంటి కఠినమైన సేవ చేస్తూ ఉన్నారు, నేను ఇవన్నీ చూస్తావు. మనం అనుకుంటాము దేవుడు నన్ను చూడటంలా, దేవుడు నన్ను చూడటం లేదు అంటే రాయబడుతుంది కదా. సియోన్ కుమార్ అనుకుందంట ఏమని, దేవుడు నన్ను చూడటం లేదు, అంత మాత్రమే కాదు, ఏమైపోయాడంట, నన్ను మరిచి ఉన్నాడు. దేవుడు నన్ను మరిచిపోయినాడు, దేవుడు నన్ను చూడటం లేదు అని అనుకుంటాం. అయితే దేవుని వాక్యం రాయబడతా ఉంది, మోషేతో ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా నేను చూస్తా ఉన్నా. ఏం చూస్తా ఉన్నావు ప్రభువా? నా ప్రజల బాధను నేను చూస్తా ఉన్నా. నా ప్రజలు ఐగుప్తులో ఎంత శ్రమ పడుతూ ఉన్నారో, నా ప్రజలు ఐగుప్తులో ఎలాంటి కఠినమైన సేవ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎంత వారు అన్యాయమును అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి కష్టమును అనుభవిస్తూ ఉన్నారు, ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను కనుకనే నేను ఏం చేస్తా ఉన్నా, దిగి వచ్చి ఉన్నా. కాబట్టి ఆయన తన ప్రజల బాధను చూచుచున్న దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకు సహాయము చేయటకు దిగి వచ్చే దేవుడు. ఎలాంటి వాడైనా సహాయము చేయటకు దిగి వచ్చిన దేవుడు. నిజమే కదా, ఉదయకాలం మనం చూస్తూ వచ్చాం కదా, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడు? మనందరం కూడా తప్పించుకునే వాళ్ళం కాదు కనుకనే ఆయన మన కొరకు దిగి వచ్చినాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆ శిలువలో బలి అయిపోయినాడు, మన కొరకై ఆ శిలువలో రక్తం కాచి చనిపోయి తిరిగి లేచినాడు. ఆ బాధలో ఆ పాతాల బాధను మనం అనుభవించకుండా ఉండడానికి మన కొరకై యేసు ప్రభు ఆ ఎండలో బాధను సహించినాడు, తన ప్రాణమును ఆ శిలువలో అర్పించినాడు, మన కొరకై బాధింపబడ్డాడు, మన కొరకై గాయపరచబడ్డాడు. కారణం ఏంటి? మన కొరకు ఆయన దిగి వచ్చిన వాడుగా. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఉదయ కాలంలో దేవుడు అంటా ఉన్నాడు, నేను చూచుచున్న దేవుడు. ఏం చూస్తా ఉన్నావు ప్రభువా? నువ్వు చూస్తుంటే ఇలాంటి పరిస్థితులైనా, నువ్వు చూస్తుంటే ఇవన్నీ బాధలు ఉన్నాయా? పర్లేదు కుమారుడా, ఒక సమయం నియమించిన ఇశ్రాయేలులకు, వాళ్ళు అబ్రహాంతో ప్రభు అంటా వచ్చినాడు కదా, వారు ఎంతకాలం ఐగుప్తులో దాసులుగా ఉండాలంట? 400 సంవత్సరాలు. నేను ఒక కాలం నియమించిన, ఆ కాలంలో అంతా నువ్వేమో అనుభవించాలి, బాధను అనుభవించాలని, కష్టం అనుభవించాలని, శ్రమను అనుభవించాలని నేను అనుమతించిన. ఆ కాలం తిరిగిపోయిన తర్వాత మరు క్షణము కూడా నేను ఆగిపో. ఆ కాలము, నియమించిన కాలము వరకు నేను ఎట్లా ఉంటా? మౌనంగా ఉంటా. నేను నీకు నియమించిన ఈ కాలంలో నువ్వు శ్రమల గుండా వెళ్ళాలని, బాధ గుండా వెళ్ళాలని, కష్టము గుండా వెళ్ళాలని, అన్యాయం అనుభవించాలని, శ్రమను అనుభవించాలని నేను నియమించిన ఆ స్థలము, ఆ సమయం దాటిపోయిన తర్వాత తప్పనిసరిగా నేను నీకు సహాయము చేస్తాను. చూడండి, మాట రాయబడుతుంది, దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏం కాదంట, నిరర్థకము కాదు. ఎక్కడది? లూకాసు వార్తనా? లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరియు నా మాటలు వాటి కాలమందు, ఏ కాలమందురా? వాటి కాలం, దేవుడు నియమించిన కాలం, దేవుడు నియమించిన కాలంలో నెరవేర్చబడతాయి. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు. భయపడు కుమారుడు అన్నాడు, దిగులు పడు కుమారుడు అన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను కుమారుడు అన్నాడు, నీ మీద నేను జాలి పడుతున్నానంటే అన్నాడు. ప్రభు ఎప్పుడంటే ఆ మాటలు ఎప్పుడు నెరవేర్చబడతాయంట? వాటి దేవుడు నియమించినాడు ఆ కాలం. ఆ కాలంలో ఈ శ్రమలు, ఈ బాధలు ఏమైపోతాయి? తొలగిపోతాయి. దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ ఆ ఐగుప్తులో ఉంచడానికి ఇష్టపడ్డా? ఇష్టపడలే. ఒక సమయం వచ్చింది, మోషేతో అంటా వచ్చినాడా, ఇంకా చాలు, నా ప్రజలు ఐగుప్తులో శ్రమ అనుభవించిన సమయము చాలు, నేను ఇప్పుడు వారికి విడిపించడానికి నేను దిగి వచ్చిన. ఎక్కడికి వచ్చినా అంట? దిగి వచ్చి. ఇంకా అంటాడు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చినానంటే. కాబట్టి మన దేవుడు చూచుచున్నవాడు మన బాధను చూస్తూ ఉన్నాడు, మన శ్రమను చూస్తూ ఉన్నాడు, మన యొక్క అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు,
మన శ్రమను చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన నియమించిన సమయములో ఆయన ఆ పనులను నెరవేర్చువాడిగా ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చువాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను చూస్తూ ఉన్నా, నీ బాధను చూస్తూ ఉన్నా, నీ శ్రమను చూస్తూ ఉన్నా, నీ కష్టమును చూస్తూ ఉన్నా. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా మాట రాయబడుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. నీ శ్రమను నేను 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. మన దరిద్రత, మన శ్రమ, మన కష్టం, మనం పొందుతున్న అన్యాయం, మనం పొందుతున్న శ్రమ, ఇవన్నీ దేవునికి తెలుసు. ఆయనకు మరుగైంది ఏది లేదు. మనం అనుకుంటాం దేవుడు నా శ్రమను చూడటం లేదు, నా దరిద్రతను దేవుడు చూడటం లేదు. ఆయన చూచుచున్న దేవుడు. ఆగరంటా వచ్చింది, అయ్యా నువ్వు చూచుచున్న మన దేవుడు ఎవరు? చూచున్నవాడు. చూచున్నవాడు మాత్రమే కాదు, ఆయన దిగి వచ్చి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఇంకా రెండోది మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయము 50 వచనం చదవండి. ఆదికాండము 41వ అధ్యాయము 50 వచనం చదవండి. పుట్టిరి ఓని యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. 51వ వచనం చదవండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోవునట్లు, యోసేపు అంటా ఉన్నాడు, నా సమస్త బాధను మర్చిపోనట్లు. ఒక సమయం వచ్చింది, యోసేపు తన తోటి ఖైదీలతో అంటా వచ్చినాడు, అయ్యా నేను ఈ నేరం చేయలేదయ్యా, ఏ తప్పు చేయలే, మా తండ్రి ఇంటిలో నేను తప్పు చేయలే, మా అన్నదమ్ములు తప్పు చేస్తా వచ్చినారు, వారి విషయమై నా తండ్రికి చెప్తా వచ్చిన, అయితే వాళ్ళు నా మీద అసూయపడి నన్ను అమ్మి వేస్తూ వచ్చినారు. సరే ఇక్కడికి వచ్చిన ఎంతో నమ్మకంగా ఉంటా వచ్చిన, నేను ఎంతో నమ్మకంగా ఉంటా వచ్చిన, నాకు అప్పగింపబడిన పని నేను చేస్తా వచ్చిన, ఏదైతే నాకు అప్పగింపబడిందో ఆ పనే నేను చేస్తా వచ్చిన. అయితే ఇక్కడ కూడా నా మీద ఏమొచ్చింది? అన్యాయమే నాకు జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా నాకు అన్యాయమే జరుగుతూ ఉంది. నేను ఏ తప్పు చేసిన వాడను అని ఎంతో బాధపడ్డాడు. మీకైనా మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వాళ్ళకి మేలు కలిగింది కానీ వాళ్ళు కూడా జ్ఞాపకము చేసుకున్నారు. మేలు పొందిన వారు కూడా జ్ఞాపకము చేసుకున్నారు. అయితే ఒక దినాన యోసేపు అంటా ఉన్నాడు, అయ్యా నా సమస్త బాధను ఏం చేసినాడంట? మరిచిపోనట్లు. నిజమే, మన దేవుడు ఎలాంటి వాడు? నువ్వు అనుభవించుతున్న శ్రమను, నువ్వు అనుభవిస్తున్న దరిద్రతను, నువ్వు అనుభవిస్తున్న కష్టమును, నువ్వు అనుభవిస్తున్న అన్యాయాన్ని, ఇవన్నీ మర్చిపోనట్లు అని చేస్తాడు. యోసేపు బాధపడినట్లుగా మనం కూడా బాధపడతాం, మనుషులమే. మనం కూడా నేనేం అన్యాయం చేయలే కదా, ఎవరికి నేను మోసం చేయలే కదా, నేను అన్యాయంగా సంపాదించుకోలేదు కదా, నేను అన్యాయంగా చేయలేదు కదా, ఎందుకు ఈయన కష్టం, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ? అయితే యోసేపు జీవితంలో దేవుడు ఏం చేశాడంట? తన యొక్క సమస్త బాధని ఏం చేసినాడంట? మరిచిపోనట్లు చేశాడు. ఇంకా ఏం చేసినాడంటే చూడండి, 52వ వచనము. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను ఏం చేశాడు? ఏ దేశంలో అభివృద్ధి పరిచినాడు? ఏ దేశంలో? తాను బాధ అనుభవించిన దేశంలో. యోసేపు గురించి
అందరూ చూసిన వాళ్ళంతా, జైల్లో ఉన్న వాళ్ళంతా ఏమని వింటారు? అయ్యో వీడు సామాన్యుడు కదయ్యా వీడు, ఎన్ని మాటలు వింటారు. జైల్లో యోసేపు ఉన్నప్పుడు యోసేపు మీద వచ్చిన ఆ నిందని చూచిన వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ ఏం చేసింటారు? వీడు సామాన్యుడు కాదయ్యా వీడు. అందరూ అతని మీద ఏం చేసింటారు? నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు సామాన్యుడు కాదురా అని ఎంతగా అట్లా అన్నప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది? తను ఏ తప్పు చేసిన వాడు కాదు, దుష్కార్యం చేసిన వాడు కాదు, దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయము కలిగిన వాడు. అయితే ఆ నిందను ఏం చేసినాడు? తను సహిస్తూ వచ్చినాడు, బాధపడుతూ వచ్చినాడు. నేను అనుకుంటా, అన్నం లేకపోయినా పర్లా, నిందని మనం తట్టుకోలేము. ఏం తట్టుకోలేము మనము? నిందకు నా హృదయం ఏమైపోయిందంట? బద్దలాయని అనిపోయింది. నేను అనుకుంటా, ఆహారం లేకపోయినా పర్లే, 40 రోజులు నాకు అన్నం లేకపోయినా పర్లా, నిందకు మనం ఏమైపోతాం? కృంగిపోతాం. అవునా? చేయని నేరానికి, చేయని తప్పుకు నిందలు వస్తే మనము తట్టుకోలేం. నేను తప్పు చేయలేదని రుజువు చేసుకోవడానికి ప్రాకులాడతాం. అయితే దేవుడు యేసేపు జీవితంలో ఏం చేశాడంట? తన సమస్తమైన బాధను నిజమే, నీ జీవితంలో కూడా ఒక దినాన నువ్వు నీ బాధనంతా మర్చిపోయినట్లుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, బాధ కలిగిన దేశమందు దేవుడు ఏం చేశాడంటే యేసేపును, ఒకప్పుడు యేసేపును తృణీకరించిన వారు, యేసేపును హేళన చేసిన వారు, యేసేపును అసహించుకున్నవారు, యేసేపు మీద ప్రగల్భాలు మాట్లాడిన వారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? యేసేపుకి ఏం చేస్తున్నారు? వాళ్ళు భయపడాలా? ఫరో అంటాడు కదా, ఏమంటాడు చూడండి, ఆది కాండము 41వ అధ్యాయము, ఆది కాండం 41వ అధ్యాయం 40 వచ్చిన చదవండి. నా ప్రజలందరూ అంటే ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా యేసేపుకి ఎట్లుండాలా? విధేయత చూపాల. ఇంకా 43వ వచనం చదవండి, 44వ వచనం. ఫరోను నేనే అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. ఏసేపు సెలవు లేకుండా చెయ్యి కూడా ఎత్తకూడదు అనమాట. ఏసేపు సెలవు లేకుండా కాలు కూడా. ఏ దేశంలో జరిగింది ఇది? తాను బాధను అనుభవించిన దేశంలో. కాబట్టి మన దేవుడు మన బాధను చూస్తూ ఉన్నాడు, మన శ్రమను చూస్తూ ఉన్నాడు, మన కష్టమును చూస్తూ ఉన్నాడు, మన దరిద్రతను చూస్తూ ఉన్నాడు. అయితే చూచుచున్న దేవుడు మర్చిపోనట్లు చేసేవాడు. అంత మాత్రమే కాదు, బాధ నొందిన దేశంలో మనల్ని ఏం చేస్తాడంటే ఆయన అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ ఉదయ కాలంలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నీ బాధను నేను చూస్తా. నేను మర్చిపోయినా నేను అనవద్దు, నన్ను దేవుడు విడిచిపెట్టినాడని నువ్వు అనుకోవద్దు, దేవుడు నన్ను త్రోసివేశాడని నువ్వు అనుకోవద్దు. నీ కష్టమును, నీ శ్రమను, నీ దరిద్రతను, నీ అన్యాయాన్ని నేను చూస్తా. మరి చూస్తా ఉన్నావు కదా ప్రభువా, ఇప్పుడే చేయొచ్చు కదా, ఇప్పుడే చేయొచ్చు కదా అంటాం. ప్రభు అంటాడు, నా మాటలు వాటి కాలముందు యేసేపు జీవితంలో అనుమతించినాడు. ఒక కాలం వచ్చింది, ఒక సమయం వచ్చింది, ఆయన నిర్ణయించిన సమయం వచ్చింది. ఐగుప్తు దేశంలో తను ఏం చెప్పాడు? అధికారి కాదు. ఎలాంటి అధికారం అంటే, తన సెలవు లేకుండా ఏ వ్యక్తి ఏం చేయకూడదు, చెయ్యి కూడా ఎత్తకూడదు, ఒక మాట కూడా విరోధంగా. కాబట్టి మన దేవుడు చూచుచున్నవాడు. అంత మాత్రమే కాదు, మన బాధను, మన శ్రమను చూచి తన కాలముందు నెరవేర్చువాడుగా ఉన్నాడు. రెండోదిగా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. తన జీవిత దినములన్నీ
యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. దావీదు దేవుని దృష్టికి ఎట్లున్నాడు? యథార్థంగా నడుచుకుంటా ఉన్నాడు. తన నడక ఎట్లుందంటే యథార్థంగా ఉంది. కనుకనే దేవుని వాక్యం రాయబడుతుంది కదా, మొదటి దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. రెండో దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా, రెండో తలంపుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని దృష్టి లోకమంతా, మొట్టమొదటిగా దేవుని దృష్టి ఎవరిని చూస్తూ ఉంది? శ్రమ పడుతున్న వారిని చూస్తూ ఉంది, శ్రమలను అనుభవిస్తున్న వారిని చూస్తూ ఉంది. దేవుని యొక్క కనుదృష్టి అన్యాయములను పొందుతున్న వారిని, అన్యాయమును సహిస్తున్న వారిని, కష్టమును శ్రమను చూస్తున్న వారిని, కష్టమును అనుభవిస్తున్న వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారి బాధను ఒక దినాన్ని ఏం చేస్తాడు? తొలగిస్తాడు, మర్చిపోయినట్లుగా చేస్తాడు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని దృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా దేని కొరకంట? దేని కొరకు? తన ఎడల యథార్థ హృదయమును గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా. కాబట్టి నిన్ను నన్ను దేవుడు బలపరచాలని కోరుతా ఉన్నాడు. ఆయన మనం బలవంతులుగా చేయాలని కోరుతా ఉన్నాడు. ఎవరిని బలపరుస్తూ ఉన్నాడు? ఎవరిని? తన ఎడల యథార్థ హృదయం. కనుకనే పౌలు భక్తుడు అంటాడు కదా, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును. దేవుడు మనం బలపరచకపోతే మనం ఏమీ చేయలేం. మనం అనుకుంటాం మనం చేస్తామని, నేను అది చేయగలను అనుకుంటాం, ఇది నాకు సాధ్యమే అనుకుంటాం. అయితే దేవుడు బలపరిస్తే తప్ప మనం ఏమీ చేయలేం. ఎవరిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు? ఎవరిని? ఎవరైతే తన ఎడల, దేవుని ఎడల యథార్థ హృదయం కలిగిన వారుగా ఉంటా ఉన్నారో వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి ఎట్లా ఉంది? సంచారము చేస్తుంది. మూడోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఆయన బాధ పెట్టినా ఏం చేస్తాడంట? తన కృపా సమృద్ధిని బట్టి. బాధలు ఉన్నప్పటికీ, బాధలు ఆయన బాధ పెట్టినప్పటికీ ఏం చేస్తాడంట? తన కృపా సమృద్ధిని బట్టి మన జాలి. చూడండి, మొదటి పేతురు పత్రికలో ఆ మాట రాయబడుతుంది, సర్వకృపానిధి యగు దేవుడు అని అంటూ. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. 10వ వచనం చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట, అంటే శ్రమ పడిన తర్వాతనే. శ్రమ పడిన పిమ్మట అంటే శ్రమ పడక ముందు అని కాదు. ఏం పొందాలంట? శ్రమ పడిన పిమ్మట ఏం చేశాడంట? తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి. కాబట్టి ఆయన మనం బలపరచువాడు. ఎవరైతే ఆయన యథార్థంగా ఉంటా ఉన్నారో, ఎవరైతే ఆయన దృష్టిలో యథార్థంగా నడుచుకుంటా ఉన్నారో ఆయన వారిని బలపరుస్తాడు. ఎప్పుడు? శ్రమ పడిన పిమ్మట. ఒక మాట రాయబడుతుంది చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం చదవండి.
ఆ, విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలు, అక్కడ రాయబడుతుంది, యేసు ప్రభువారు సాతాను చేత శోధింపబడతా వచ్చినాడు. ఆ శోధన ముగించబడిన తర్వాత, ఆ శోధన జయించిన తర్వాత యేసు ప్రభు ఎట్లా వెళ్తా ఉన్నాడు? ఆత్మ బలముతో వెళ్తా ఉన్నాడు. ఏ బలముతో అంట? ఆత్మ బలముతో. అంటే ప్రతి శోధన లేకపోతే ప్రతి శ్రమ ముగించబడిన తర్వాత, తీర్చబడిన తర్వాత మనం ఏం చేయబడతా ఉన్నాము? బలపరచబడతా ఉన్నాం. కాబట్టి మనం బలపరచబడాలి అంటే ఏం కావాలి? ఏం కావాలా? శ్రమ కావాలి. మనం బలపరచబడాలి అంటే ఏం కావాలి? శ్రమ కావాలి. కానీ ప్రభు అంటా ఉన్నాడు, శ్రమ పడిన పిమ్మట ఆయన మనల్ని ఏం చేస్తాడంట? స్థిరపరిచి బలపరుస్తాడు. మనం చాలాసార్లు, ప్రభా ఈ శ్రమ వద్దులే ప్రభా, ఈ కష్టమును ఇప్పుడే తొలగించేసే, ఇప్పుడే మరు క్షణమే తొలగించేసే, నేను ఒప్పుకున్న క్షణమే, నేను ఒప్పుకున్నా కదా, నేను ఒప్పుకున్నాను, క్షమించిన దాంతో పాటు ఈ శ్రమను తీసివే అంటాం. అయితే ప్రభు అంటాడు, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి దేవుని కనుదృష్టి మనల్ని ఏం చేస్తుంది? బలపరచడానికే సంచారము చేస్తాం. ఎప్పుడు బలపరచబడతాం? ఆయన సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నాం. యోబు అంటాడు కదా, నేను యథార్థంగా ఉన్నా. ఎట్లున్నాడు ఆయన? యథార్థతగా ఉన్నాడు. అయితే తన జీవితంలో ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. అనేకులు తను అపార్థం చేసుకున్నాయి. నిజమైన స్నేహితులే తనకు విరోధంగా మాట్లాడినాయి. తన యొక్క బాధను, తన యొక్క శ్రమను విన్న స్నేహితులే నేరములు వేస్తా వచ్చినాయి. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు అంటా వచ్చినాడు కదా, యోబు పలికినట్లు మీరు పలకలేదు. అన్నమాట చదవండి, యోబు గ్రంథము చివరి అధ్యాయం అనుకుంటా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చదవండి. చాలు, ఆ మాట చెప్తా అండి. నా సేవకుడైన యోబు, దేవుడు యోబుని ఏమని ఎంచుతా ఉన్నాడు? నా సేవకుడు. అతను యథార్థపద్ధుడు, అతను భక్తిపరుడు, చెడుతనమును విసర్జించినవాడు అని యోబు విషయమై దేవుడు మాట్లాడుతూ వచ్చి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నిజమే, మనకున్న శ్రమలను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి పోరాటాలను బట్టి మన బంధువులే, మన స్నేహితులే, మన రక్త సంబంధికులే విరోధులు కావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది. దీంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. అయితే ఒక సమయం వస్తుంది, ప్రభు అంటాడు, యోబు విషయంలో అంటా ఉన్నాడు కదా, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు పలకలేదు. దేవుడు అంటాడు నీ పక్షమున ఒకనాడు, నా సేవకుడు లేకపోతే నా కుమారుడు, నా కుమార్తె జీవించినట్లుగా మీరు చేయలేదు అని చెప్పే దినం ఒకనాడు నీ జీవితంలో రాబోతుంది. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నిన్ను బలపరచాలని, ఈ శ్రమల గుండా ఆయన నిన్ను తీసుకెళ్ళి, ఆయన నిన్ను పరీక్షించి నిన్ను బలపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవద్దు, ఈ శ్రమలను బట్టి నువ్వు నిరుత్సాహపడవద్దు. శ్రమ దినమందు నీవు కృంగిన ఎడల ఏమైపోతావంట? చేదు. అందుకు రాయబడుతుంది యాకోబు పత్రిక అనుకుంటాను, మీలో ఎవనికైనాను శ్రమ కలిగినా ఏం చేయాలంట? వాడు మీకు శ్రమ కలిగినా దేవునికి పరీక్షించు అని చెప్పలా, దేవునికి విరోధంగా మాట్లాడని చెప్పలా. మీకు శ్రమ కలిగిందా, మీరు దేవుని మీద సనగండి అని చెప్పలా. ఏం చేయాలంట? ప్రార్థన. ప్రభువా, ఎందుకు ఈ శ్రమ వచ్చింది?
నా విధేయతనా, నా తప్పిదమా, నా యొక్క లోబడలేనితనమా, లేకపోతే నాకు ఏదైనా నేర్పించాలని, నన్ను స్థిరపరిచి బలపరచుట కొరకై నా జీవితంలో ఇది అనుమతించావా అని మనము ప్రభువుకు ప్రార్థన. కాబట్టి మన దేవుడు చూచుచున్నవాడు ఏం చూస్తా ఉన్నాడు? ఏం చూస్తా ఉన్నాడు చెప్పండి? ఏం చూస్తా ఉన్నాడు చెప్పండి? మొదటి మన శ్రమను చూస్తూ ఉన్నాడు. ఆయన మన శ్రమలను చూస్తూ ఉన్నాడు. చూస్తున్న దేవుడు మాత్రమే కాదు, ఏం చేస్తూ ఉన్నాడు? మన బాధను మర్చిపోనట్లు చేస్తాడు. యోసేపు జీవితంలో తాను బాధను అనుభవించిన దేశంలోనే యోసేపుని ఏం చేశాడు? అభివృద్ధి పరిచి. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, తన కనుదృష్టి లోకమంతటా దేని కొరకు? బలపరచడానికి. దేని కొరకు? బలపరచడానికి. ఆయన నిన్ను నన్ను మనల్ని బలపరచడానికి, ప్రభునందు బలవంతులుగా చేయడానికి, ప్రభునందు మనల్ని స్థిరలుగా చేయడానికి, ప్రభునందు మనల్ని యోగ్యులుగా చేయడానికి, ప్రభునందు మనల్ని యోధులుగా చేయడానికి, క్రీస్తు యేసు యొక్క రాను వారిగా చేయడానికి, ఆయన మనల్ని బలపరచడానికి తన కనుదృష్టి లోకమంతా. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఎప్పుడు ప్రభువా నన్ను బలవంతునిగా చేసేది? కుమారుడా, నీ శ్రమ గుండా నువ్వు ఈ శ్రమను నువ్వు అనుభవించు. ఈ శ్రమను అనుభవించడానికే నువ్వు నియమించబడ్డావు. ఈ శ్రమ గుండా నువ్వు వెళ్ళాలని నేను నిర్ణయించిన. యేసు ప్రభు తండ్రిని అడుగుతాడు కదా, ప్రభువా తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదుట నుంచి తొలగించు. ప్రభు అంటాడు కదా, నా కుమారుడా ఇది నీకు ఇవ్వబడింది, ఈ గిన్నెలో నీళ్లు ఈ గిన్నె నువ్వు త్రాగవలసిందే, ఈ శ్రమను నువ్వు అనుభవించవలసిందే, ఈ పోరాటం గుండా నువ్వు వెళ్ళవలసి ఉంది. అయితే ఆ మాట చూడండి, ఒక మాట రాయబడుతుంది లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం చదవండి. 42వ వచనం కూడా చదవండి. 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఈ యొక్క దూత ఆయనకు కనబడి ఆయనను, కుమారుడైనటువంటి యేసు ప్రభు తండ్రిని వేడుకున్నాడు. తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె అంట ఏం చేసినట్ట? బలపరిచిన. ఆయన మనం బలపరిచేవాడు. ఉదయకాలం చూస్తూ వచ్చినాం కదా, తన కృపను బట్టి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన బలపరుస్తా. ఆయన మనం బలపరచాలని ఈ శ్రమ గుండా, ఈ పోరాటము గుండా, లేకపోతే ఈ చేదు అనుభవం గుండా, ఈ మరణము అనుభవం గుండా, ఈ చేదైన పరిస్థితుల గుండా ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన మనలను బలపరచాలి. అందుకొరికి ప్రభు ఇశ్రాయేలు గురించి అంటాడు, వారు నా మార్గములను తెలిసి కొనలేదు అంటే. చూడండి ఏమాట అర్థమా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలిసి కొనలేదు. ఇశ్రాయేలీయులు దేవుని మార్గాన్ని ఏం చేయలేదంట? తెలుసుకోలేదు. వాళ్ళు అనుకున్నారు ఒకేసారి ఎక్కడి నుంచి, ఐగుప్తుల నుంచి డైరెక్ట్గా ఎక్కడికి పోతాం అనుకున్నారు వాళ్ళు? కనాను దేశం. దేవుడు వాళ్ళని ఎట్లా నడిపించాలనుకున్నాడు? ఒకనాడు మారా అనుభవం గుండా, ఒకప్పుడు నీళ్లు లేని పరిస్థితి గుండా, ఒకప్పుడు సమృద్ధి అయిన ఆహారం గుండా, ఒకప్పుడు నీళ్ళు లేకుండా ఏం చేయాలని వారిని నడిపించాలి. వాళ్ళు ఏమనుకున్నారు? వెంటనే ఇక్కడి నుంచి ఎక్కడికి? డైరెక్ట్గా కనానులోకి పోతాం అనుకున్నారు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, మనం ప్రభువు నమ్ముకున్నాం, డైరెక్ట్గా ఎక్కడికి
అదే దీవెనలు వచ్చేస్తాయి. పరలోకానికి పోతాంలేండి, తప్పదు. ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరము మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. ప్రభు నమ్ముకున్నాం, ఇంకా దరిద్రత పోతుంది, ఈ కష్టం పోతుంది, ఈ శ్రమ పోతుంది, అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాం మనం. దేవుడు వారిని ఏం చేయాలనుకున్నాడు? పరీక్షించాలనుకున్నాడు. వారిని నడిపిస్తూ వచ్చినాడు. అయితే వాళ్ళు ఏం చేసుకోలేదు? దేవుని మార్గములను తెలుసుకోలేదు. చాలాసార్లు మనం కూడా ఈ శ్రమ వచ్చిందే, ఈ కష్టం వచ్చిందే, ఈ మరణం వచ్చిందే, ఈ ఆపద వచ్చిందే, ఈ అన్యాయం వచ్చిందే అని మనం ఏం చేస్తాము? వెంటనే సనుగుతాం, వెంటనే ప్రభు మీద ఆయాసపడతాం, వెంటనే ప్రభు మీద సనుగుతాం, వాక్యం చదువుకోం, ప్రార్థన చేసుకోం. ఇశ్రాయేలు గురించి ప్రభు అంటా వచ్చినాడు, అయ్యా వారు నా మార్గాలను తెలుసుకోవాలి, వారిని నడిపించాలని కోరుకుంటా వచ్చిన, వారిని ఆ మార్గము గుండా, శ్రమ గుండా, ఇబ్బంది గుండా, పోరాటము గుండా, లేమి గుండా, దరిద్రత గుండా నేను వారిని నడిపించాలని కోరుకుంటా వచ్చినాను. అయితే వారు ఏం చేయలేదు? నా మార్గములను తెలుసుకోలేదు. ప్రియ సహోదరుడా, దేవుని జీవితంలో అనుమతిస్తున్న ప్రతి విషయంలో దేవుని మార్గాన్ని తెలుసుకో. ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను శ్రమ గుండా, పోరాటము గుండా, అన్యాయము గుండా నడిపిస్తూ ఉన్నాడంటే దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. యోసేపు అన్యాయాన్ని సహించినాడు. ఎందుకు? దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక దినాన దావీదుకి నేనేం చేయాలా? సరే, యోసేపుకి ఏం చేయాలి? నేను ఏం చేయాలా? అధికారిగా చేయాలా? దేవుని ఉద్దేశం. అన్యాయమును అనుభవించిన తర్వాతనే దేవుడు యోసేపుని ఏం చేయాలనుకున్నాడు? అధికారిగా చేయాలనుకున్నాడు. యోసేపు ఒంటరితనముగా శ్రమ గుండా వెళ్తేనే దేవుడు యోసేపుని ఏం చేయాలనుకున్నాడు? అధికారిగా చేయాలనుకున్నాడు. దేవుడు ఎంచుకున్న మార్గం అది, దేవుడు నిర్ణయించిన మార్గం అది, దేవుడు సిద్ధపరిచిన మార్గం అది. ఆ మార్గము నుండి మనము తప్పిపోకూడదు. ఏంటి ప్రభువా, ఈ శ్రమ గుండా వెళ్తేనేనా? అంతే కుమారుడా. కుమారుడైన యేసు ప్రభు అంటా వచ్చినాడు, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తొలగించు. లేదు కుమారుడా, నేను తొలగించను, కానీ నేనేం చేస్తాను? నేను బలపరుస్తా, నీకు తోడుగా ఉంటా, నిన్ను ఆదుకుంటా, నిన్ను బలపరుస్తా. కాబట్టి ప్రియ సహోదరుడా, నీకున్న ఈ శ్రమల గుండా, నీకున్న ఈ పోరాటము గుండా, నీకున్నటువంటి ఈ చేదైన మార్గముల గుండా నువ్వు వెళ్తూరాగా ప్రభు మార్గమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభువా, ఎందుకు ఈ మార్గం గుండా నన్ను నడిపిస్తా ఉన్నా? పేతురు విషయంలో అంటాడు, ఇప్పుడు నీకు తెలియదు. చూడమ్మా, చూద్దామా? యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము. ఇప్పుడు నీకు తెలియదు అంటాడు. ఎక్కడది? 13 ఎడమ. యోహాను సువార్త 13వ అధ్యాయం చదువుమా. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట చాలు. పేదరికి అర్థం కాలా. ప్రభు అంటా వచ్చినాడు, ఇప్పుడు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట. యోసేపు తెలుసుకున్నాడు. తెలుసుకొని తన సహోదరులు వచ్చి అంటా వచ్చినారు, అయ్యా మా విషయం అంటే పర్లేదులేయ్యా, ఇవన్నీ దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతించినాడు? మీ మేలు కొరకే అనుమతించాడు. మీ మేలు కొరకే, లేకపోతే మనమందరము కాపాడబడుట కొరకే, మనమందరము కూడా ఈ కరువు కాలంలో క్షేమము పొందడానికే దేవుడు నాకు ఈ బాధలు గుండా. ఒకప్పుడు నాకు అర్థం కాలేదు, నేను బాధపడ్డా. ఒకప్పుడు నాకు అర్థం కాలేదు, నేను కృంగిపోయా. ఇప్పుడు నాకు తెలిసింది, ఇదంతా ఎందుకొరకు? మన ఒక దినం వస్తుంది. ఈ శ్రమ, ఈ పోరాటం, ఈ కష్టం నీ జీవితంలో ఎందుకు అనుమతించబడిందో, ఎందుకు ఈ శ్రమల గుండా, ఎందుకు ఈ అన్యాయపు మార్గము గుండా, ఎందుకు ఈ ఇరుకు మార్గము గుండా, ఎందుకు ఈ కఠినమైన మార్గము గుండా దేవుడు నీకు నడిపిస్తా ఉన్నాడో అర్థం కాదు. ఒక దినాన అర్థమవుతుంది. ఒకదాన్ని నువ్వే చెప్తావు, లేదక్క ఆ దినాన ఈ మార్గం గుండా దేవుడు నన్ను నడిపించిన. చూడండి, ఒక మాట చదువుతాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా. కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. క్రీస్తు యొక్క శ్రమలు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించు. ఏంటంట? శ్రమలు విస్తరించబడతా ఉన్నాయి, అదే సమయంలో దేవుని ఆదరణ కూడా ఏం చేయబడతా ఉంది? విస్తరించబడుతుంది. చూడండి 4వ వచనం చదవండి. ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని నేను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు. ఏం శక్తి కావాలంట మనకి? ఏం శక్తి కావాలంట? ఆదరించే శక్తి మనకు ఉండాలా. యోబు స్నేహితుల వలె కృంగదీసే శక్తి కాదు మనకు ఉండాల్సిందే. ఎలాంటిది? ఆ మాట చదవండి. ఆ మాట, ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారం అన్నట్లు. ఏం శక్తి కావాలంటే మనకి? ఇతరులను, శ్రమల గుండా వెళ్తున్న వారిని, కష్టముల గుండా వెళ్తున్న వారిని ఆదరించడానికి మనకేం కావాలా? శక్తి. ఇది మాటల ద్వారా వచ్చేది కాదు. మాటల ద్వారా మనం ఆదరించే మాటలు అవి అంత జీవంగా ఉండవు. శ్రమల గుండా వెళ్ళిన వారు, కష్టముల గుండా వెళ్ళిన వారు, శ్రమలు అనుభవిస్తున్న వారి ఎదుకు వెళ్ళి వాళ్ళు ఆదరించే మాటలు చూడండి, ఒకసారి బలమైనవిగా ఉంటాయి. దేవుడే వచ్చి నన్ను ఆదరించినట్టుగా ఉంటాయి. మనం పోయి చెప్తా అంటాం, నా దేవుడు మనకి సాయం చేస్తాలేనా, దేవుడిని నీకు కష్టం తీరుస్తాలేనా అంటాం. అవి ఏమి వారికి ఏం చేయవు, పని చేయ. అయితే శ్రమల గుండా వెళ్ళిన వారు, కష్టముల గుండా వెళ్ళిన వారు, బాధ సహించిన వాళ్ళు వెళ్ళి బాధలో ఉన్న వాళ్ళు ఎదుకెళ్తే చెప్తారు, అన్నా నేను కూడా ఈ కష్టాల గుండా వెళ్తా వచ్చినా, నేను ఈ శ్రమల గుండా వెళ్తా వచ్చినా, నేను ఈ పోరాటం గుండా వెళ్తా వచ్చినా, దేవుడు నాకేం చేశాడు? ఆదరించినాడు. దేవుడు నన్ను ఆదుకున్నాడు. దేవుడు నన్ను పైకి లేపినాడు. దేవుడు నాకు సహాయం చేశాడు. అంటే మరి అప్పుడు ఏం పొందారు వాళ్ళు? ఆదరణ పొందుతారు. కాబట్టి ఈ శ్రమలు మన జీవితంలో ఎందుకు ఆనందించబడతా ఉన్నాయి? ఎందుకు? ఇతరులను ఆదరించడానికి. ఎవరిని ఆదరించడానికి? శ్రమలో ఉన్నవారిని. కాబట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించడానికి, మనము శక్తి కలవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఈ శ్రమల గుండా, ఈ చేదైన మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు. ఈ కఠిన మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఇరుకు మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమల గుండా వెళ్తా ఉన్నావా? నిరుత్సాహపడకు, బలపరచబడు. ప్రభువా, నువ్వు ఒకనాడు నన్ను ఏం చేస్తావు? లేవనెత్తుతావు. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, శ్రమ పడుతున్న వారిని దేవుడు ఏం చేస్తాడంట? క్షేమమునకు లేవనెత్తునని రాయబడుతుంది. ఏమంటట? క్షేమానికి లేవనెత్తాడు. కాబట్టి చాలాసార్లు మనము దేవుడు నన్ను చూడటం లేదులే అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం, లేకపోతే దేవుని మార్గాన్ని మనం తెలుసుకోలేం. ప్రభు అంటా ఉన్నాడు, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరిచి బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ శ్రమలు ఎందుకు అనుమతించబడతా ఉన్నాయంట? శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి మనకి ఏం కావాలంట? శక్తి కావాలా. రోగి యొక్క వ్యాధిని నయం చేయాలంటే డాక్టర్ ఏం చేయాలా? ఆ విద్యను నేర్చుకోవాలి. మా పెద్దవాడు అంటాడు, డాడీ చదువు చాలా కష్టంతో కూడిన డాడీ అంటాడు. ఈ డాక్టర్ చదువు చాలా కష్టంతో కూడింది అంటాడు. అంటే నేను తలంపు ఏంటంటే, వాడు అంత కష్టపడి, అంటే ఒక డాక్టర్ అంత కష్టపడి చదివితేనే రోగికి ఏం చేయగలడు? ఆ వ్యక్తి నయం చేయడానికి, లేకపోతే ఆ వ్యాధి రోగికి ఏం చేయగలడు? అతను ట్రీట్మెంట్ ఇవ్వగలడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో శ్రమలు అనుమతించబడ్డాయి అంటే కారణం ఏంటి? ఎందుకు? శ్రమలో ఉన్న వారికి ఆదరించడానికి మనం ఏం పొందాలా? శ్రమ. కాబట్టి పౌలు అంటా ఉన్నాడు, అయ్యా శ్రమలు విస్తరించబడతా ఉన్నాయి, అదే సమయంలో దేవుని నుండి మాకు ఆదరణ కూడా. ఎందుకంటే శ్రమలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? బలపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
రండి, మోకాళ్ళ మీదకి రండి. దేవుని వాక్యాన్ని వింటా వచ్చినాం. ఆయన చూచుచున్న దేవుడు, నీ శ్రమలను చూచుచున్న దేవుడు, నీ బాధను చూచుచున్న దేవుడు, నీ కష్టమును చూచుచున్న దేవుడు, నీ దరిద్రతను చూచుచున్న దేవుడు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే దావీదు పశ్చాత్తాపడినట్లుగా పశ్చాత్తాపడితే అన్ని ఎందుకు జాలిపడి తిరిగి సమకూరుస్తాడు. అన్ని పశ్చాత్తాపాన్ని చూడాలని చూస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, దావీదు పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపం చూచిన దేవుడు అంటా వచ్చినాడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నేను నీడలు నీకు చూపుతా. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన చూచుచున్న దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు? మన బాధను చూస్తూ ఉన్నాడు, మన కష్టమును చూస్తూ ఉన్నాడు, మన దరిద్రతను చూస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని మార్గములను తెలుసుకోలేకపోతా వచ్చినారు, దేవుని మీద సనుగుతూ వచ్చినారు. తిరిగి మేము ఐగుప్తుకు పోవడమే మంచిది అనుకుంటా వచ్చినారు. కనాను దేశం చేరడానికి వారికి ఇష్టపడలేకపోతా వచ్చినారు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని జీవితంలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడా? శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడా? ఇరుకైన మార్గం గుండా వెళ్తూ ఉన్నావా? పర్వాలేదు. యోసేపు జీవితంలో తన బాధనంతా మర్చిపోయినట్లు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఒక దినాన నీ బాధను, నీ శ్రమను ఆయన తీరుస్తాడు. అయితే ఆయన మార్గాలను తెలుసుకో. పేతురుతో ప్రభు అంటా వచ్చినాడు, ఇప్పుడు నీకు తెలియదు, ఇక ముందు నువ్వు తెలుసుకో. కాబట్టి ప్రభు నీకు నడిపిస్తున్న మార్గాన్ని నువ్వు తెలుసుకో. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం, శ్రమలు అనుమతించబడతా ఉన్నాయి. ఎందుకు? ఆయన నిన్ను బలపరచాలి. ఆయన నిన్ను బలపరచుటకే, నిన్ను స్థిరపరిచి బలపరచుటకే ఆయన నీ జీవితంలో ఈ శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. అన్యాయాన్ని అనుమతిస్తూ ఉన్నాడు, కష్టమును అనుమతిస్తూ ఉన్నాడు, దరిద్రతను అనుమతిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన నిన్ను బలపరచడానికి. అంత మాత్రమే కాదు, అట్టి శ్రమలో ఉన్న వారిని బలపరచడానికి ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సనిగినావా? దేవుని మీద ఆయాసపడ్డావా? దేవుడు నాకు ఎందుకు ఈ అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఎందుకు ఇది అనుమతించినాడు అని సనిగిన వారిగా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభు వారి ఇశ్రాయేలు గురించి అట్టా వచ్చినాడు, ఇశ్రాయేలీయులు నా మార్గములను తెలుసుకోలేదు. ప్రభువా, నీ మార్గాలు నేను తెలుసుకోలేకపోతా ఉన్నానయ్యా, నీ మార్గం నేను ఎరగలేకపోతా ఉన్నానయ్యా, నీ మార్గములను నేను గుర్తుపట్టలేకపోతా ఉన్నానయ్యా, నన్ను క్షమించు. నీ మార్గంలో, నువ్వు నన్ను నడిపించు మార్గంలో నేను సంతోషంగా నడుస్తానని తీర్మానం చేసుకో. దేవుడు అలాగ నీకు సహాయం చేయనుగాక.